ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో నీకు ఇస్తున్న అనుభవము, నీకు ఇస్తున్న వైభవం ఎలాంటిదో తెలుసా కుమారుడా? నువ్వు దాన్ని కాలదన్నుతున్నావు, ఈ లోకంలో నువ్వు పులుముకుంటున్నావు. ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము చూడండి బేట, నేను చదువుతున్న మాట ఏంటి? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంలో చేయు వరకు నా కుడిపార్శ్వను కూర్చునుమో అని దూతలతో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పరా? ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? దూతల గురించి చెప్పాడా? దూత గురించి కాదంట, దూతల్నే ఎలా ఏర్పాటు చేస్తున్నారు చూసారా? 14వ వచనం, వీరందరూ ఎవరాల్లో? వీరందరూ ఎవరాల్లో? దేవదూతలు. వీరందరూ ఏమవుతున్నారంట? రక్షణయను స్వాస్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులనై ఆత్మల కారా అంటున్నారు. దేవదూతలు నీకు సేవకులుగా నియమిస్తాడట. దేవదూతలు నీకు పరిచారకులుగా నియమించాలనుకుంటున్నాడు ఆయన లోకానికి నిన్ను చేర్చుకొని, ఆయన కుమారుడుగా చేర్చుకొని, ఈ కుమారుడుగా చేర్చుకోవాలనుకుంటే నీ విశ్వాసము పరీక్షించబడుతుంది బిడ్డలారా. అదే వచనం మనం చదువుకున్నాం. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, 12వ అధ్యాయం 7వ వచనం తీనవసరం లేదు. ఏమంటున్నాడు అంటే, నశించిపోవు ఈ సువర్ణమే పరీక్షకి ఇంత కారణమవుతే, పరీక్షించబడితే దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము నిన్ను మహిమకు ఘనతకు కారకుణ్ణి చేయడానికి అంటున్నాడు. బిడ్డలారా, ఒక్కొక్కసారి కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కష్టాలు నీకే ఎందుకు ఇచ్చాడంటే, ప్రభు నిన్ను కుమారుడుగా అనుకుంటున్నాడు కాబట్టి. నీకే ఎందుకు ఇచ్చాడంటే, ప్రభు నిన్ను కుమార్తెగా అనుకుంటున్నాడు కాబట్టి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు బిడ్డ. ఆ పరీక్షకి నిలిచినదైతే నిన్ను ఘనతతో ప్రభు నింపుతాడు. దేవదూతల్ని చుట్టూ బాడీ గార్డ్ లాగా పరిచారకులుగా ఉంచుతాడు, నియమిస్తాను అంటున్నాడు బిడ్డలారా. అయితే నీవు ఈ శ్రమలో జాగ్రత్తగా వినాలి. ఈ శ్రమ కష్టకాలంలో నీవు అనుకోవాల్సింది ఏమిటి అంటే, నన్ను ప్రభు కుమారుడుగా స్వీకరించాడు. ప్రతి కుమారుడిని ఆ 12వ అధ్యాయం 7వ వచనం 6వ వచనంలో ప్రతి కుమారుని ఆయన శిక్షించును, ఆయన ప్రతి కుమారుని దండించును. దండన శిక్షణ ద్వారానే, క్రమశిక్షణ ద్వారానే. దేవుని కుమారులు కాని వారికి క్రమశిక్షణ అవసరం లేదు. వాళ్ళకే క్రమశిక్షణ కావాలి. నువ్వు అనుకో బిడ్డ, నువ్వేమనుకోవాలంటే, శ్రమ నా మీద ఎందుకు పడిపోయింది అనుకోమాక. ఒకవేళ నీకు శ్రమ పడకపోతుంటే నా మీద శ్రమ ఎందుకు పడట్లేదు అని నువ్వు భయపడాలంట. అంటే నువ్వు శ్రమ పడినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే, ఆయన కుమార్తెగా స్వీకరించబడుతున్నావు. హల్లెలూయా. సో శ్రమ పడినప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదు, కానీ శ్రమ పడనప్పుడు నువ్వు భయపడమంటున్నాడు దేవుడు. అయ్యో నేను ఎన్నుకోబడలేదా, నా మీదకి ఏ శ్రమ రావట్లేదు, అయ్యో నాకు ఏ ఇబ్బంది రావట్లేదు, ఏంటి నా జీవితం ఎంత సాఫీగా నడిచిపోతుంది అంటే, నిన్ను జాగ్రత్తగా వినాలి. కుమారులకు మాత్రమే క్రమశిక్షణ అవసరం. కుమారులు మాత్రమే క్రమశిక్షణ పెట్టేటప్పుడు కొద్ది నొప్పి కలుగుతుంది, మనకి కొద్ది నొప్పి కలుగుతుంది. ఎందుకని? నువ్వు కుమారుడు కాబట్టి. అదే ప్రభు కూడా ఆ శిక్ష నుండి నడిపించడానికి, ఎందుకు నిన్ను శిక్ష నుంచి నడిపించాలంటే, నీ విశ్వాసము పరీక్షకి అప్పగించబడాలి. నీ విశ్వాసం పరీక్షలో నిలబడాలి. ఇక్కడే పడిపోతూ ఉంటాం. యోసేపు విశ్వాసం పరీక్షకి గురయ్యింది. నాన్న వారే కాదని వదిలేశారు, వెలకట్టారు. నువ్వేం చేస్తావురా? నువ్వెందుకు పనికొస్తావురా? నువ్వు దేనికి పనికి రావురా? వెలకట్టారు, అమ్మేశారు. బిడ్డలారా, యోసేపు జీవితం పరీక్షించబడ్డాది. యోసేపు విశ్వాసం పరీక్షించబడ్డాది. తర్వాత ప్రభు ముందు నిలబెట్టాడు. రాజుల ఎదుట సన్మానానికి యోసేపుని తీసుకెళ్లారు. బిడ్డలారా, ఆయన శ్రమకి, మన విశ్వాస పరీక్షకు లోనైనప్పుడు, మనం నిలబడినప్పుడు మనల్ని దేవుడు ఓడిపోనివ్వడు. ఆ తర్వాత రాజుల ఎదుట సన్మానం పొందులాగిన మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా ప్రభు మనల్ని నిలబెడతాడు బిడ్డలారా.